ఈరోజు మీ పర్సన్ మనసులో ఏమనుకుంటున్నారో మీ గురించి చూద్దామండి. మీ పర్సన్ మనసులో మీ గురించి ఆలోచనలు బలంగా ఉన్నాయి. కొంత టెన్షన్, బాధ ఉంది. మీతో ఉన్న సంబంధం పూర్తిగా వదిలేయాలని ఆలోచన మాత్రం లేదండి. మిమ్మల్ని గుర్తు చేసుకుంటూ టెన్షన్, నిద్రలేని రాత్రులు, ఏదో తప్పు చేశానన్న ఫీలింగ్ ఉందండి. పశ్చాత్తాపం, నష్టం భావన, ఇలా జరగకూడదు అనే బాధ తనలో కనిపిస్తుంది. పాత విధానం ముగిసిపోయింది, కొత్త మార్పు రావాలనే ఆలోచన. పూర్తిగా ముగింపు కాదండి, కొంచెం మార్పు వస్తుంది. డెత్ కార్డ్ వచ్చింది. భావాలను కంట్రోల్ చేసుకుంటూ మిమ్మల్ని కోల్పోకూడదని లోపల తనలో తను పోరాటం చేస్తున్నాడు. బాధ్యతలు, ఒత్తిడి ఎక్కువయ్యాయి. అలసిపోయినా ఇంకా వదలని మనస్తత్వం కూడా ఉంది. మీ ఇద్దరి మధ్య నిజమైన కనెక్షన్ ఉంది. మనసులో ప్రేమ, అనుబంధం ఇంకా ఉంది. స్థిరత్వం, మళ్ళీ కలవడం లేదా ప్రశాంతంగా మాట్లాడాలని కోరిక ఉంది. మిమ్మల్ని మిస్ అవుతున్నారు. చేసిన తప్పులపై బాధపడుతున్నారు. మీతో మళ్ళీ సమాధానం కావాలి లోపల అని కోరుకుంటున్నారు. కానీ భయం, పరిస్థితుల వల్ల బయటకు చెప్పలేకపోతున్నారు. కొద్దిగా సమయం ఇవ్వండి. మాట్లాడే అవకాశం వస్తే అది సానుకూలంగా మారే ఛాన్స్ ఉంది. ఈ 7 నుంచి 14 రోజులు సంప్రదించే అవకాశం ఎక్కువగా కనిపిస్తుందండి. అంతకుముందు కూడా మీ గురించి బాగా ఆలోచనలు పెరుగుతాయి. నేరుగా మిస్ అయ్యాను అని కాకపోయినా ఏదో ఒక చిన్న కారణం, సాధారణంగా మెసేజ్ లేదా స్టేటస్కి రిప్లై ఇవ్వచ్చు. మాట మొదట కాస్త ఏదైనా మెసేజ్ చేసి మాట్లాడడానికి ప్రయత్నం చేస్తారండి. ప్రశాంతంగా ఉండండి. ఎలాంటి ప్రెజర్ లేదా ఫోర్స్ చేయకండి. అలా ఉంటే వాళ్ళ నుంచి ఒక అడుగు ముందుకు వేస్తారండి. ముందుకు రావడానికి, మీతో మాట్లాడడానికి. మొదట నెమ్మదిగా, జాగ్రత్తగా ముందుకు వస్తారు. ఒక్కసారిగా పెద్ద మాటలు, కమిట్మెంట్ ఏం చెప్పరు. కానీ మాట్లాడాలనుకునే ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా చేస్తారు. గతంలో జరిగిన విషయాలు మళ్ళీ రిపీట్ కాకూడదన్న భయం ఉందండి. మీ రియాక్షన్ ఎలా ఉంటుందో ముందుగా టెస్ట్ చేయాలనే ఉద్దేశం ఉంది తనలో. చిన్న మెసేజ్, కాల్ చేస్తారు. మీ హెల్త్, ఫ్యామిలీ లేదా సాధారణ విషయంలో మాట మొదలు పెడతారండి. మీ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తే మాటలు పెరుగుతాయి. మీరు ప్రశాంతంగా అర్థం చేసుకునేలా మాట్లాడితే ఈ కనెక్షన్ మళ్ళీ బలపడే ఛాన్స్ ఉంది. తొందరపడితే, పాత విషయాలు తీస్తే మళ్ళీ వాళ్ళు వెనక్కి తగ్గే అవకాశం ఉందండి. ప్రశ్నలు ఎక్కువగా అడగండి. పాత గాయాలు వెంటనే గుర్తు చేయకండి. అలా చేస్తే ఈ కనెక్షన్ నెమ్మదిగా గుర్తు చేస్తే మళ్ళీ వెనుక అడుగు వేయాల్సి వస్తుంది. మీ పర్సన్ మనసులో మీపై భావాలు నిజమైనవే, కానీ భయం, బాధ్యతల వల్ల గత గాయాలు వాళ్ళను వెనక్కి లాగుతున్నాయి. అందుకే ఫలితం వెంటనే కాదు, టైం తీసుకుంటుంది. మీతో ఉండాలనే కోరిక ఉంది తనలో. ఒకేసారి ఇది సాధ్యమా అన్న సందేహం, ఈ రెండింటి మధ్య స్ట్రగుల్ అవుతున్నారు. మీరు స్టేబుల్గా, ప్రశాంతంగా ఉంటే, వాళ్లకు సేఫ్ ఫీలింగ్ ఇస్తే ఈ సంబంధం మంచి దిశలో స్థిరపడే అవకాశం ఉంది. కానీ ఇది లోతైన బంధమే అండి. సరైనగా హ్యాండిల్ చేస్తే దీని నుంచి మంచి ఫలితం తీసుకురావచ్చండి. మూడో వ్యక్తి ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ ఉందా అని అంటే, అయితే ఇది ఎక్కువగా ఫ్యామిలీ పరిస్థితులు, బాధ్యతలు, ఒక వ్యక్తి మాటలు లేదా సలహాలు తీసుకుంటున్నారు. ఇది రిస్క్, ఇలా చేయకపోవడం మంచిది అనే నెగిటివ్ ఇన్పుట్ ఉందండి వాళ్ళ మనసులో. డౌట్స్, భయం పెంచే వ్యక్తి మాత్రం ఉన్నారు. అందుకే వాళ్ళు ముందుకు రావడంలో ఆలస్యం చేస్తున్నారు. ఆ మూడో వ్యక్తి డైరెక్ట్గా ఎదుర్కోవాలనే ప్రయత్నం చేయకండి. మీరు ప్రశాంతంగా, స్థిరంగా ఉంటే వాళ్ళే ఆ ఇన్ఫ్లుయెన్స్ నుంచి దాటి మీ వైపుకి వస్తారు. ఈ మూడో వ్యక్తి ఇన్ఫ్లుయెన్స్ ఎప్పటికి తగ్గుతుంది అంటే 4 నుంచి 6 వారాల్లో మూడో వ్యక్తి ప్రభావం అనేది క్రమంగా తగ్గుతుంది. అది ఒక్కసారిగా కట్ కాదు. కానీ వాళ్ళ మాటలకు మీ పర్సన్ అంతగా విలువని ఇవ్వడం మానేస్తారు. వాళ్ళకు మీరు తన దగ్గర లేవనే భావన ఎక్కువగా అనిపిస్తుంది. మూడో వ్యక్తి చెప్పిన మాటలు ప్రాక్టికల్గా పనిచేయకపోవడం, నాకు నిజంగా కావాల్సింది ఏంటి అనే క్లారిటీ రావడం, మిమ్మల్ని మిస్ అవుతున్నారు వారు. మీతో మాట్లాడితేనే వారికి మనసు ప్రశాంతంగా వస్తున్న ఫీలింగ్ ఉంది.
బయట మాటల కంటే హార్ట్ను మనసు చెప్పే మాట వినే స్థితిలో తను ఉన్నారు. 4 నుంచి 6 వారాల్లో సైలెంట్గా కానీ స్టేబుల్గా ఉండాలి. సోషల్ మీడియా మెసేజెస్ మీరు ఏ రకంగా కోపం అనేది వాళ్ళ దగ్గర చూపించకండి. మీ లైఫ్ మీద మీరు ఫోకస్ పెట్టండి. అలా ఉంటే వాళ్ళకు మీ విలువ ఇంకా క్లియర్గా తెలుస్తుంది. వారి నుంచే ముందడుగు వచ్చేలా చూడండి. గతంలో చెప్పలేకపోయిన బాధ, కన్ఫ్యూజన్ చెప్పే అవకాశం కూడా ఉంది. అప్పుడు నేనే అలా చేయకూడదనే పశ్చాత్తాపం ఉందండి వారిలో. మీ మాటలను శ్రద్ధగా వినే మూడ్ వస్తుందండి. మూడో వ్యక్తి మాటల నుంచి బయటకి రావడం, ఫ్యామిలీ లేదా ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ తగ్గిపోతుంది. వాళ్ళ డెసిషన్ వాళ్ళది తీసుకోవాలన్న ధైర్యం వాళ్ళకి వస్తుంది. ప్రశాంతంగా మెచ్యూర్గా మాట్లాడండి. ఎందుకు అప్పుడు ఇలా చేసావు అని ఒత్తిడి పెట్టకండి. వాళ్ళు ఓపెన్ అయినప్పుడు మీరు సేఫ్ స్పేస్ ఇవ్వండి. అలా చేస్తే ఈ కనెక్షన్ మంచి స్టేబుల్కి వెళ్ళే ఛాన్స్ ఉందండి.